హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా క్విక్‌గా అయిపోయే ఒక మంచి హెల్తీ స్వీట్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కడాయిలో వచ్చి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము. ఇది సన్నగా ఉన్న రవ్వండి. దీన్ని ఒక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుందాము. సన్నగా ఉన్న రవ్వ అందుబాటులో లేదనుకోండి మీరు నార్మల్ బొంబాయి రవ్వ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మిక్సీ పట్టుకునే టైం కొంచెం ఎక్కువగా తీసుకుంటుందనమాట అంతేను. ఇలా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలండి. మనకి మంచి కమ్మటి వాసన వస్తుంటుందనమాట. అప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్‌లోకి మార్చుకుందాం. ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు పుట్నాల పప్పు తీసుకున్నామండి. దీన్ని ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా మనం ప్లేట్‌లోకి మార్చుకుందామండి. రవ్వ, పుట్నాల పప్పు మనకి మంచిగా ఆరిపోవాలనమాట. ఆరిపోయిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మిక్సీ జార్‌లో వచ్చి పుట్నాల పప్పు కూడా వేసుకుందాము. ఒక యాలక్కాయ వేసుకొని దీన్ని కూడా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకుందాం. మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకుందాము. తర్వాత మిక్సీ జార్‌లో వచ్చి ముప్పావు కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నానండి. దీన్ని కొంచెం మళ్ళీ మిక్సీ పట్టుకుందామనమాట. తర్వాత అదే కప్పుతో అరకప్ వచ్చి మిల్క్ పౌడర్ తీసుకున్నాము. ఇవన్నీ పక్కన పెట్టుకుందామండి మిక్సింగ్ బౌల్ ఇప్పుడు. కడాయిలో మొత్తం పావు కప్ అయితే పట్టిందండి నెయ్యి. దానిలో నుంచి కొంత వేసుకొని ముందు నట్స్ వేయించుకుందాము. 2 టేబుల్ స్పూన్లు తరిగిన జీడిపప్పు, బాదం పలుకులు తీసుకున్నామండి. దాన్ని వేసేసుకుందాం. మీకు నచ్చిన నట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లో ఉన్న పొడులు మొత్తం మంచిగా కలిపేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. క్విక్‌గా అయిపోతుందనమాట. ఇప్పుడు ఈ నట్స్, నెయ్యి అంతా వేసుకొని కలుపుకుందామండి. మిగిలిన నెయ్యి కూడా మనం కరగపెట్టుకొని వేసేసుకుందాము. మొత్తం పావు కప్పు వరకైతే నెయ్యి పట్టింది. మీకు తగినంత నెయ్యి వేసుకొని మనకి లడ్డు వచ్చే విధంగా ఎంత పడుతుందో అంత అంత కూడా వేసుకొని మీరు కలుపుకోవచ్చు. మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. చాలా క్విక్‌గా అయిపోతుంది. 20 రోజులున్నా కూడా పాడైపోదండి. పిల్లలకి స్నాక్ బాక్స్‌లో పెట్టివ్వాలన్నా కానీ, మనకి ఇంట్లో ఈవినింగ్ టైమ్‌లో తినాలనిపించినప్పుడు కానివ్వండి, ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. మిల్క్ పౌడర్‌లో కూడా మనకి కొంచెం స్వీట్‌నెస్ ఉంటుంది కాబట్టి నేను ముప్పావు కప్పు బెల్లం వేశానండి. ఒకవేళ మిల్క్ పౌడర్ తీసుకోలేదనుకోండి మీరు ఒక కప్పు బెల్లం వేసుకోండి. కరెక్ట్‌గా సరిపోతుంది. అంతేనండి ఇంకా లడ్డు చుట్టుకుందాము. మిల్క్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుందండి. స్కిప్ చేసుకోవద్దు. అంతేనండి. అన్నీ ఈ విధంగానే చేసుకొని పక్కన పెట్టుకుందాం. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి.
అలానే వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.